సుగంధాలో ఒకసారి చెట్టుని చూపి గిరి కనబడుతుందా? ఇది బాగా పడుతున్నాం మేము వీడియోలా. యూట్యూబ్ అంతా కనపడాలి నువ్వు. సురేష్ అంట ఎన్న కూడా మన సబ్స్క్రైబరే, చాలా రోజుల నుంచి చూస్తుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అరటికాయ లోడింగ్ అయితే వచ్చినాము. ఈ పళ్ళు పోతాయి. ఇప్పుడు బండి అయితే ఇప్పుడు మనం పాయింట్లు అయితే పెడుతున్నాము. చూడండి ఈ రోజు పెడుతున్నాము మన కథ. బండి టైర్ స్లిప్ ఒప్పున్నాయి. ఎక్కడ అనుకుంటే ఇది దబా అనుకున్నా. గాడి కానీ అంటే పెట్టు పెడతా. కరెంట్ కూడా అయిపోయిందా? నేను మర్చిపోయినా పట్టుకుని వచ్చేదా అట్లా. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే ఇప్పుడు పాయింట్లు అయితే పెట్టేసినా. ఇప్పుడు లోడింగ్ వేసుకుంటాము. అది కూడా చూద్దారండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు లోడింగ్ తొందరగా అవ్వాలంటే మనం కూడా ఈ మాదిరి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసుకున్నామంటే మనకు లోడ్ తొందరగా అయిపోతుంది. మనం టైంకి ఇంటికి మనం సాయంత్రం ఎక్కడ లేట్ లేకుండా 6 గంటలకు అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేయచ్చు. అందుకని నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మన వాళ్ళకైతే నేను ఇలాగ హెల్ప్ చేసుకుంటామని ఉంటా. బాగా పడుతున్నాం మేము వీడియోలా. యూట్యూబ్ అంతా కనపడాలి నువ్వు. ఫ్రెండ్స్, మనం కాయలు బండికి లోడింగ్ చేసుకునే ముందు ఆవదంతా అయితే బండికి ఇట్లా సైడ్ కింద మొత్తం పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలంటే కాయలు డ్యామేజ్ కాకోకుండా ఈ రాడ్లు మనం వెళ్ళేటప్పుడు ఎండ సెగకు అలాగే ఒత్తుకున్నప్పుడు కాయకు అలా నల్లగా అనేటి ఘాట్లు అయితే పడిపోతాయి. చూసేదానికి బాగుంది. అందుకోసం అయితే యాగైతే ఇలా పెట్టుకుంటే కాయలు అయితే సేఫ్ గా ఉంటాయి. అందుకని యాగైతే ఇలా చేసుకోవాలా. ఫ్రెండ్స్, మన బండికి లోడ్ చేసే ఇగో ఫ్రూట్స్ కాయలు. ఇగో ఒకసారి కాయలు చూపి గిరి ఒకసారి ఫోకస్ చేయి. దగ్గరికి వచ్చి తీయ బాగా చూడండి వెళ్ళనే. అది మొదల ఇంకా ఉన్నాయి తోటలో. ఇంకా ఉన్నాయి తోట అంతా కొట్టేస్తుంటారు, అన్ని చేస్తారు. మళ్ళీ బాగా అయితే చూపిస్తాను నీట్ గా. రండి, ఎక్కడెక్కడ కూర్చున్నారో చూపిస్తారు. ఆడాడ పెట్టున్నారు ఈ లోడ్లుగా. ఇగో ఫ్రెండ్స్, ఇది వచ్చి దీని పేరు సుగంధాలో. ఒకసారి చెట్టుని చూపి గిరి కనబడుతుందా? ఇది సుగంధాల చెట్టు. తినడానికి సూపర్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ స్టార్టింగ్ సుగంధాల సీజన్, తర్వాత అమృతపాణి 2 నెలల తర్వాత వస్తాయి. తర్వాత రెడ్ కూడా ఒకసారి ఎలా ఉన్నదో ఆ పాట కూడా చూపిస్తారండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రెడ్ బనానా పాట. ఇది ఆ చెట్లకి ఇంత ముందు చూసిన చెట్టుకి ఈ చెట్టుకి తేడా చూడండి. ఈ చెట్టు అయితే ఎర్రగా ఉంటది. కాయలు కూడా ఉన్నాయి చూడండి, ఇంకా రాలేదు. ఒక 2 నెలలు అయితే పట్టది. కాయలు కూడా చూపి ఎట్లున్నా పైకి జూమ్ చేసి చూపించు నీట్ గా. ఇది రెడ్ బనానా.
ఈ రెడ్ బనానా కూడా వేస్తారు మా ఊర్లో, బాగుంటాయి తినడానికి. మన ఊరి కంటే చెన్నైలో ఇంకా బాగా నీట్ గా అయితే వస్తాయి కాయలు. మన ఏరియా ఇది పంట అయితే కొంచెం తక్కువ లైట్ గా వస్తాయి కాయలు, ఎక్కువగా రావు, గెలకో తక్కువగానే కాస్తాయి. నీ రెడ్ బనానా కాయలు అయితే చూడు, దాన్ని చూపించు ఇట్లా ఈ సందులోకి వచ్చి చూడు. జూమ్ ఇక్కడ దీన్ని పెన్ను అది ఇట్లా, అది కథ. నల్గొండ పడవరా ఇక్కడ చూడు, అప్పుడే దాని భవిష్యత్తు ఉంది. అదే ఎవరెవరి సారీరా సరే పగిలేదు కాదు ఇట్టాడు సారీ నీ అమ్మ. కాయ ముదిరింది లేదంటే మనకి ఇప్పుడు ఇట్లా తెలిస్తే కాయ ఫుల్ టైట్ అయితే ఇట్లా పగిలిపోయి ఉంటది. మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు చూడండి అట్లా ఇది మందల ఫుల్ టైట్ అయిపోయింది. చూసేదానికేమో చిన్న కాయలైనా ఉన్నదే, కాయ అయితే బాగా ముదిరిపోయినది. నా దృష్టిలో, నా భాషలో చెప్పండి, మంచి పక్కన అయితే ఉన్నది రెడీగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ వర్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సుమారు 30 గేలల దాకా అయితే ఉన్నాయి లోపల. ఇంకా తోట మీద ఉన్న గేలలన్నీ ఇంకా కొట్టి పెట్టేస్తున్నారు, తెస్తా ఉన్నారు. లోపల మన కటింగ్ ఎలా జరుగుతుందో ఆ వీడియో కూడా ఒకసారి చూద్దారండి. చెట్లు కసామిసా నరికేస్తున్నాడు. ఎవరబ్బా అనుకుంటున్నారు, ఇతనే కటింగ్ మాస్టర్. చూడు ఎలా నరికేస్తున్నాడు. ఇతనికంతా ఒకటే పని, ఏ చెట్టు బాగా తయారై ఉన్నాయా కాయలు, ఎక్కడ ముద్రున్నాయని ఇతికి మరి ఇతను కట్ చేసి పెట్టాలా. అలానే లేతకాయలు కొడితే అందరికీ పడతాయి. ఎత్తుకొని పోయిందని నాకు, కట్ చేసి లోడ్ చేసిందానికి వాళ్ళకు అందరికీ పడతాయంటే ఏం లేదండి, తిడతారు. లోడ్ బాగా ఒకసారి లోడ్ కూడా వాపస్ అయితే కూడా పంపించేస్తారు. అందుకోసం అతను జాగ్రత్తగా అన్ని టైట్ అయిన కాయలని కొట్టి లోడ్ చేసేదానికి వీలైతే చేస్తారు. ఇక్కడ పని చేసే ముఠాల్లో కూడా ఇతనే పెద్ద ఆయన, జాగ్రత్తగా లోడు బాధ్యత ఇతనికి అప్పగిస్తారు. చూసారు కదా కాయలు ఎలా ఉన్నాయి, మెరుస్తున్నాయి, ఫుల్ టైట్ అయితే ఉన్నాయి. ఈ మాగితే ఎలా ఉంటాయి ఏమో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడే కనబడిపోతుంది ఈ చరిత్ర, అంత సూపర్గా అయితే ఉంటాయని. నేను ఎలా ఒక తోటంతా ఒక రౌండ్ వేసి చూసొచ్చేలేకే నీ పాసుగా వీళ్ళైతే బండి మొత్తం 1% అయితే లోడ్ అయితే చేసేసినారు. నాకైతే షాక్ అయింది. అంతే పనులు ఏడైన పనులే. మన వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండటం వల్ల వీడియోని అయితే కొంచెం ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది అక్కడక్కడ. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. వీళ్ళు మాత్రం కింద మీద పడి వీళ్ళు టాలెంట్ మొత్తం ఉపయోగించి వీళ్ళు కొట్టిన తోటలో ప్రతి ఒక్క గెల అయితే మొత్తం వీళ్ళైతే ఈజీగా అయితే లోడ్ అయితే చేసేసినారు. లాస్ట్కి లోడ్ అయితే పూర్తి ఇవ్వడం కావచ్చింది. ఒకసారి లోడ్ అయితే చూడండి ఎలా ఉండదో. సుమారు అయితే 200 గెలల దాకా అయితే బండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బండికి అయితే పట్టు అయితే కట్టాలా. మనమైతే ఇప్పుడు తిరుపతి రేణుగుంట హైవే మీద అయితే పోతున్నాము. చుట్టుపక్కల చెట్లు, ఎదురు చెట్లు అయితే చూస్తూ వస్తూ ఉన్నాను నేనైతే. మాకైతే ఇప్పుడు మధ్యలో ఆకలి అయితే వేస్తుంది. టైం ఇప్పుడైతే 2 కావస్తుంది. ఎక్కడైనా మంచి హోటల్ డాబా ఉంటే ఏదో చూద్దామని ఆపుకుందామని ఆలోచిస్తూ ఉండగా మాకు కర్కంపేట డాబా అయితే ఒకటైతే గుర్తుకొచ్చింది. అన్న అక్కడ డాబాలో తిందామని మా కెమెరామెన్ అయితే అన్నాడు నాతో. అలా డాబాలో ఆపేస్తాలే అని అనుకున్నాను. కానీ మాకు అక్కడే మా సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే కలవడం అయితే జరిగింది. మాకు ఆకలేస్తుంది. ఇట్లా ఒక డాబా తోట కరకంపేట డాబా దగ్గర అయితే ఆపాము. ఆపగానే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే రాజా అయితే ఉన్నాడు. రాజాతో కొంచెం వీడియో తీయాలనిపించింది, తీసుకుంటా ఉన్నాను.
చాలా రోజుల తర్వాత అయితే మీ ఇద్దరం ఇక్కడ కలిసి అనుకోకుండా సడన్ గా ఏం చేస్తానంటే బ్లాగ్ చేస్తా ఉంటా అనేసరికి సరే ఒక చిన్న అంటే తీస్తాను. ఎలా ఉండదు? బాగున్నా. థ్యాంక్ యూ. మీ పేరు ఏమిటన్నా? సురేష్ అంట. ఎన్న కూడా మన సబ్స్క్రైబరే, చాలా రోజుల నుంచి చూస్తుంటాడు వీడియోస్. ఓకేనా, థ్యాంక్ యూ. మరి కొన్ని వీడియోలు ఉంటా బాగా మంచి వీడియోలు తీయాలని, మంచి సబ్స్క్రైబర్ అవ్వాలని, మన పిల్లలు బాగా 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా ముందుకు వస్తానని మేము సహాయం చేస్తాము. ఇప్పటికైతే మనకి మనీ అయితే ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా వస్తే నేను 10 మందికి సహాయం చేయాలనేది నా తప్పన ఎప్పటి నుంచో. అందుకే యూట్యూబ్ కూడా అనేది పెట్టుకున్నా. అందుకని ముందుగా లాస్ట్ లో చిన్న బ్రాకెట్ లో హెల్పింగ్ హ్యాండ్ అనేది వేసుకున్నాను. రేపటి నెలలో నుంచి అయితే నేను కొంచెంగా హెల్పింగ్ చేయాలని స్టార్ట్ అయితే వచ్చింది. చేస్తా ఖచ్చితంగా. నా వీడియోస్ అన్ని ఈ ఛానల్లో హెల్పింగ్ వస్తుంది. ఇంకో ఛానల్ ఉండదు, దాంట్లో వచ్చి మన ఫన్నీ వీడియోస్ అయితే ఉంటాయి. దాంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే దాంట్లో ఉంటాయి. దీంట్లో ఓన్లీ మన డ్రైవింగ్, నెక్స్ట్ వచ్చి మన హెల్పింగ్ మాత్రమే దీంట్లో అలా వస్తా ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ నా నుంచి కామెడీ కావాలంటే ఆ ఛానల్లో వస్తాయి. ఆ ఛానల్ వీడియో ఇప్పుడు చెప్పను, తర్వాత అయితే చెప్తాను. అది కూడా రన్నింగ్ లో ఉండదు. ఆల్రెడీ కొంతమందికి అయితే తెలుసు. తెలియని వాళ్ళకి ఇంకొక వీడియోలో అయితే దాని ఏమంటారు, దాని ప్రమోషన్ అయితే తర్వాత చేస్తాను. దానికి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అది కూడా అయితే రన్నింగ్ లో ఉంది. దానికి కూడా మనీ అయితే యాడ్ అవుతుంది. రెండు నా అదృష్టం ఒకే రోజు వచ్చినాయి. అలాంటిపోతాను. ఎట్లా అంటే రిటైల్ వీడియో చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నిజం బ్రో. ఇప్పుడు ఒకటి ఫస్ట్ చేసిన, అది పోయింది. ఒక చిన్న ప్రాబ్లం అయ్యిందని నేను కాపీరైట్స్ వీడియోస్ పెట్టుకుంటాను. వాళ్ళు రిజెక్ట్ చేసి సస్పెండ్ చేశారు కొద్ది రోజులు. ఇందులో ఎత్తుకుందని నేను పక్కన పెట్టేసిన. తర్వాత ఇది కొత్తగా డ్రైవర్ బాబు అని దీంట్లో పద్ధతిగా పెట్టుకుంటాను. తల్లికి నాకు ఒకే ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో, ఒక ఫుల్ వీడియో, ఈ 2 వీడియోతో నాకు కిక్ అయిపోయినా. ఆ షార్ట్ వీడియోకి 65 లక్షలు వ్యూస్ వచ్చినాయి. అలాగే సబ్స్క్రైబర్స్ రోజుకి వచ్చి ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అలా 7 రోజులు వచ్చినారు. నాకు భలే ఈజీ అనిపించింది. దాంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో కూడా పెట్టిన. దానికి 4000 గంటలు అయితే వచ్చింది. విత్ సెకండ్ ఛానల్ అయితే మానిటైజింగ్ అయిపోయింది. నేనైతే పాస్ అయిపోయింది, ఎలిజిబిలిటీ అయిపోయింది. అక్కడి నుంచి అయితే నాకు మనీ అయితే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. మన ఉండేది 70 వీడియోస్, మనకు 100 వీడియోస్ 200 వీడియోస్ అయితే ఉండటం వల్ల అయితే పడవచ్చు. కానీ మంచి కంటెంట్ వీడియోస్ కోసం అయితే ఎత్తుతాడా. ఏదో ఒక రోజు దేవుడు అనే చూడుకుంటా పోవడం అనేది నా తప్పన. అంటే అది థ్యాంక్ యూ బ్రో. మన సబ్స్క్రైబర్స్కి అయితే వీడ్కోలు చెప్పేసి మనం ఆర్డర్ ఇచ్చుకున్న ఐటమ్స్ని అయితే ఒక పట్టు అయితే పడుతున్నాము. మొత్తానికైతే మనము మన మండి అయితే కనుక్కొని మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. బండి అయితే అన్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 వరుసలు అయితే దించేసినారు. ఇదే మన మండి. ఏమేమి మన ఓనర్ ఈరోజు సరుకు చూడు, పళ్ళు చూడు ఎలా ఉన్నాయో. సూపర్గా అయితే ఉన్నాయి కదా. నాకైతే ఇప్పుడు వాటిని తినాలనిపిస్తుంది, కానీ పోయేటప్పుడు లాస్ట్లో అయితే తింటాను. ఇప్పుడైతే కొంచెం పనులు అయితే ఉన్నాను కదా, వీడియో తీసుకుంటా ఉన్నాను. ఒకసారి ఒక రౌండ్ అయితే చూడండి. మన గంగమ్మ గుడి పైన, మన గంగమ్మ గుడి ఏరియాలో అయితే ఉన్నాము. అది అక్కడ లాస్ట్లో ఉండేది, అదే గంగమ్మ గుడి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గంగమ్మ గుడి అండి. మన గంగమ్మ గుడి ఎదురైతే ఉన్నాము. ఈ పక్క కూడా అయితే మండీలు అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ రోడ్డు పక్కనుండ అరటిపండ్లు కొంటున్నామంటే ఆ అరటిపండు వెనక ఎంత కష్టం అయితే ఉండదో అని తెలియజేయడానికి అయితే ఈ వీడియో అయితే చేశాను. అందుకని దయచేసి మీరు ఎవరు ఎలాంటి తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. నా వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయమని మిమ్మల్ని అయితే నేను మరొకసారి అడుగుతున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. బాయ్.